హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై కార్టూన్ ఫ్యామిలీ. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ మీతో షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఆ స్టోరీ ఏమిటంటే ఒక తల్లి హృదయం. ఒక ఊరిలో ఒక ఇల్లు ఉండేది. ఆ ఇంట్లో ఒక తల్లి ఒక కొడుకు జీవిస్తూ ఉండేవారు. అయితే ఆమెకు భర్త లేడు. ఒక కొడుకు ఉన్నాడు. వాడిని చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచుకుంది. ఆమె ఆ పని ఈ పని అంటూ రోజు వేరువేరు పనులు చేసుకుంటూ నిజాయితీగా డబ్బులు సంపాదించుకునేది. అయితే ఆ పిల్లవాడు పెరిగే కొద్దీ చెడు స్నేహం చేసి చెడు అలవాట్లకు అలవాటు పడ్డాడు. ఎలా అంటే ఇంటికి కూడా వచ్చేవాడు కాదు. అయితే ఆ తల్లి ఆ బిడ్డ కోసం ఎంతగానో బాధపడి ఎదురు చూస్తూ ఉంటుంది. అయితే ఒకరోజు ఆ తల్లి బజారులో పూలమ్ముకుంటూ ఉంటుంది. అయితే అప్పుడు తన కొడుకు వస్తాడు. వచ్చి తనకు కావలసిన డబ్బులు ఇవ్వమని ఆ తల్లిని అడుగుతాడు. అప్పుడు ఆ తల్లి ప్రేమగా, ఏంటి బాబు, ఇంటికి కూడా రావట్లేదు, చూడు ఎలా అయిపోయావో, రా ఇంటికెళ్దాం, నీకు కడుపు నిండా భోజనం పెడతాను, రా బాబు అని ప్రేమగా అంటుంది. అప్పుడు తన కొడుకు ఇలా అంటాడు, నువ్వు నాకు ఏమి చెప్పవద్దు, ఏమి సోది నాతో మాట్లాడవద్దు, నాకు డబ్బులు కావాలి, డబ్బులు ఇవ్వు అని ఆమెను నెట్టేసి ఆమె బుట్టలో ఉన్న పూలు తీసుకొని వెళ్ళిపోతాడు. అప్పుడు తన చుట్టూ ఉన్న ప్రజలందరూ చూసి నవ్వుకుంటారు. చూడు, తన కొడుకు ఎలా తయారయ్యాడో, ఎలా చెడిపోయాడో అని చూటిపోటి మాటలు అంటూ ఉంటుంటే ఆ తల్లి హృదయం ఎంతగానో బాధపడి ఎంతగానో విలవిల్లాడిపోతుంది. ఏంటి, నా కొడుకు ఇలా అయిపోయాడు, చెప్పుతుంటే ఒక్క మాట కూడా వినట్లేదు అన్న తల్లి ఎంతగానో బాధపడుతుంది. ఇలా కొన్ని రోజుల తర్వాత ఒకరోజు రాత్రి వేళలో వస్తాడు. వచ్చి నాకు డబ్బులు కావాలి, ఇవ్వు అని అడుగుతాడు. ఆ తల్లి, ఎక్కడున్నావు, ఏమైపోయావురా అని ప్రేమగా అడుగుతుంది. నువ్వు ఏమి మాట్లాడకు, నాకు డబ్బులు కావాలి, డబ్బులు ఇవ్వు అంటాడు. ఆ తల్లి ఏడుస్తూ బిడ్డ పాడైపోతున్నాడని బాధపడుతూ, ఒరేయ్, మనకు ఎవరూ లేరు, నా వయసు అయిపోతుంది, చెడిపోవద్దురా, మంచి బతుకు, చెడు స్నేహాన్ని వదిలేయ్ అని మందలిస్తుంది. కానీ వాళ్ళమ్మని కొట్టి డబ్బులు తీసుకొని వెళ్ళిపోతాడు. తరువాత మరుసటి రోజు ఆ తల్లి ఒక ఇంట్లో పని చేయటానికి వెళ్తుంది. అయితే ఆ ఇంట్లో వాళ్ళు ఆమెతో ఇలా అంటారు, నీ కొడుకు చాలా పాడైపోయాడు, నీ కొడుకు వల్ల మా పిల్లలు కూడా పాడైపోతున్నారు అని చెప్పి ఆమెను ఇంకా బాధ పెడతారు. తరువాత ఆ తల్లి పని పూర్తి చేసుకొని బాధపడుతూ ఇంటికి తిరిగి వెళ్తుంది. తన బిడ్డ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంటికి రాక ఎన్ని రోజులవుతుందో అని బాధపడుతూ ఉంటుంది. కొంతసేపటికి తన కొడుకు రానే వస్తాడు. తన కొడుకు బాగా తాగి ఉంటాడు. తోటే నాకు డబ్బులు కావాలి, డబ్బులు ఇవ్వు అని కొడతాడు. ఆ తల్లి కింద పడిపోతుంది. ఏంటిరా, కన్న తల్లినే కొడతావా, ఇంత ఘోరంగా చెడిపోయావు, అందరూ ఏమనుకుంటున్నారు మన గురించి, మనకంటూ ఎవరూ లేరు, నేను కూడా లేకపోతే ఏమైపోతావురా, అప్పుడప్పుడైనా ఇంటికి వస్తున్నావు, నేను కూడా లేకపోతే ఎక్కడికి వెళ్తావురా అని బాధపడుతూ ఏడుస్తూ మందలిస్తుంది. అయినా తన కొడుకు ఆ మాటలేమీ పట్టించుకోకుండా నాకు డబ్బులు కావాలి, ఇవ్వు అని మళ్ళీ తల్లిని గట్టిగా కొడతాడు. అప్పుడు ఆ తల్లి, నా కాడ డబ్బులు లేవురా, నా కాడ అసలు డబ్బులే లేవు, నీ గురించి ఆలోచించి ఏ పనికి వెళ్ళట్లేదు, ఊర్లో వాళ్ళంతా చూటిపోటి మాటలంటూ నన్ను ఎంతగానో బాధ పెడుతున్నారా, నీ తోటి వాళ్ళు చూడు ఎలా ఉన్నారో, ఎంత బాగా బాగుపడి ఉన్నారో, మంచి జాబులు చేసుకుంటున్నారు, నా మాట వినురా అని గడ్డం పట్టుకొని బతిమిలాడుతూ ఉంటుంది. కానీ ఆ కొడుకు తాగి తన తల్లిని నెట్టేసి తన చేతిలో ఉన్న కత్తిని చూపిస్తూ, నువ్వు డబ్బులు ఇస్తావా సస్తావా అని బెదిరిస్తాడు. అప్పుడు ఆ తల్లి బాధతో, నా కాడ డబ్బులు లేవురా, అంత కావాలంటే నన్ను చంపి నా గుండెని తీసుకెళ్ళి అమ్ముకో, నీకు డబ్బులు వస్తే తీసుకో అని చెబుతుంది. అప్పుడు తన కొడుకు ఆ మాట నిజమేనని, కనీసం అంత జ్ఞానం కూడా లేకుండా ఆ గుండెని అమ్ముకుంటే నాకు చాలా డబ్బులు వస్తాయని ఆ తల్లిని చంపేసి తన గుండెని తీసి చేతిలో పట్టుకుంటాడు.
అప్పుడు ఆ తల్లి మరణించే ముందు ఇలా అంటుంది, దేవుడితో ఇలా చెప్పుకుంటుంది, కనీసం నా మరణం చూసైనా నా బిడ్డ మారితే బాగుండు. నా బిడ్డకి ఇప్పుడు నేను కూడా లేను. ప్రభు, నువ్వే నా బిడ్డను చూసుకోవాలి అనేసి మరణావస్థలో మరణించే ముందు కూడా తన బిడ్డ కోసం తల్లి విలవిలలాడిపోతూ ఆ దేవుణ్ణి ప్రార్థించి మరణిస్తుంది. అప్పుడు తన కొడుకు తన చేతిలో ఉన్న గుండెని చూసి, అబ్బా, నాకు ఈ గుండెని అమ్ముకుంటే ఎన్ని డబ్బులు వస్తాయో, నాకు కావలసిన డబ్బులు వస్తాయి అని చెప్పి తీసుకొని వెళ్ళబోతాడు. ఎదురు ఏముందో చూసుకోకుండా వెళుతుండగా కాలు జారి కింద పడతాడు. అప్పుడు ఆ గుండె జారి కింద పడిపోతుంది. వెంటనే బాబు జాగ్రత్త అన్న మాట వినపడుతుంది. అప్పుడు అతను ఎక్కడ నుంచి ఈ సౌండ్ వస్తుందా, ఎక్కడి నుంచి ఎవరు మాట్లాడుతున్నారా అని అటు ఇటు చూస్తాడు. కానీ ఎవరి మాట వినపడదు. ఎవరు మాట్లాడారా అని చూస్తే, బాబు జాగ్రత్త నాయనా, కింద పడిపోతున్నావు, చూసి వెళ్ళు, దెబ్బలు తగులుతాయి అని ఆ గుండె తనతో మాట్లాడటం చూస్తాడు. చూసి నివ్వెరపోతాడు, తల్లడిల్లిపోతాడు. నా తల్లి మరణించినా కూడా నా గురించి మాట్లాడుతుంది, నాతో మంచి చెప్తుంది అనేసి బాగా వెక్కి వెక్కి ఏడ్చి బాధపడి పరిగెత్తుకుంటూ తన తల్లి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి వాళ్ళమ్మని కౌగిలించుకొని బాగా వేడుస్తాడు. కానీ అప్పటికే ఆ తల్లి మరణించి ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ కథ. ఏదైనా మన చేయి జారిపోతే అది తిరిగి రాదు, జీవితమైన ప్రాణమైన. అందుకే అంటారు, దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి అని. ఈ కథలో తన కొడుకు కోసం ఆ తల్లి ఎంతగానో తల్లడిల్లి చెప్పినా వినలేదు. ప్రాణం కూడా పోగొట్టుకుంది. ప్రాణం పోయిన తర్వాత తన కొడుకు బాగుపడ్డాడు. కానీ ఆ కొడుక్కి తల్లి లేదు. కాబట్టి పెద్దవాళ్ళు చెప్పిన మాట విని సరిచేసుకోవాలి. ఇది ఫ్రెండ్స్ కథ. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.